కిరణ్ గారు, ఏంటి సార్ మీకేం అన్యాయం జరిగిందని మీరు భావిస్తున్నారు? ఏం జరిగింది మీ విషయంలో? సార్ చాలా అన్యాయాలు జరిగాయి సార్. హ్మ్. అయితే ఏంటంటే అంటే ఎలా అయిపోయిందంటే రోజు మేము మీడియా చూడడానికి నెక్స్ట్ ఏంటంటే అంటారు ఈ యూట్యూబ్ లోని వీడియోస్ ఇవన్నీ చూస్తా ఉంటే హ్మ్. ఇక్కడ మేము ఏమైతే బాధ చెప్పుకోవడం కోసం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మేము చాలా మందిని కలవడానికి అంటే అధికారుల్ని ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ ని నెక్స్ట్ ఏంటంటే అంటారు కమిషనర్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు కిలోమీటర్ దూరం నుంచే మమ్మల్ని డిఎస్సి అభ్యర్థి అంటే ఎంట్రన్స్ ఇవ్వకుండా పంపించేశారు. ఓకే. సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఏదో అవకాశం ఇచ్చి ఆయన కలవడానికి మేము ఎంతో రిక్వెస్ట్ చేస్తే హ్మ్. ఆయన సరే ఏంటి మీ బాధ అని చెప్పి అడిగినప్పుడు ఆ ఎవరైతే నాయకులు ఉన్నారో ఆ లోకల్ నాయకుల ద్వారా మేము ఆయన కలవడం కోసం అప్రోచ్ అయ్యాం. హ్మ్. మేము రిక్వెస్ట్ చేస్తే మేము ఏమని అడిగామంటే సార్ మీరు ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారిని కల్పించండి, ఆయనకి మా ప్రాబ్లమ్స్ చెప్తాం, ఆయన పర్సనల్ గా వింటే ఆయనకు ఒక ఐడియా వస్తుంది. సో కాబట్టి దయచేసి మీరు కొంచెం కల్పించండి అని మేము ఎంత రిక్వెస్ట్ చేస్తే చాలా టైం తీసుకొని మరి ఏం మాట్లాడారు ఏంటో తెలీదు. వన్ ఫైన్ డే దే అలౌడ్ us. మా బాధ చెప్పుకోవడానికి మా బాధ వినడానికి ఒక వ్యక్తి ముందుకు వచ్చారు. వెదర్ ఆయన అది దట్ వాస్ వెరీ హ్యాపీ టు హియర్ యాక్చువల్ చెప్పాలంటే. అయితే మేము బాధ చెప్పుకున్న తర్వాత ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అంటే గారిని కలిశారో, ఎవరైతే డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అంటున్నారో, ఎవరైతే మేము అన్యాయం అయిపోయామని రోడ్లు ఎక్కుతున్నారో వాళ్ళంతా ఒక పేటీఎం బ్యాచ్ అన్నట్టుగా ఎల్లో మీడియా క్రియేట్ చేస్తుంది. ఎల్లో మీడియా అని కాదు సార్. అండ్ యాక్చువల్ గా ఏంటంటే వీడియోస్ నేను చూస్తున్నాను. మేము మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత హ్మ్. ఆ రోజు వీడియోలో ఎవరెవరైతే ఆయనకి జగన్ సార్ కి హ్మ్. ప్రాబ్లమ్స్ చెప్పున్నారో ఓకే. వాళ్ళకి సంబంధించి టార్గెట్ చేసి అంటే వాళ్ళ తాలూకా స్పెసిఫిక్ ప్రాబ్లం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక రిప్లై ఇస్తున్నారు. ఏదో కమిషనర్ గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు. కానీ విషయం ఏంటంటే అంటే మీకు అందులో ఒక విషయం నేను ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. మేము ఏమన్నామంటే సార్ ఇది ఎగ్జామినేషన్ సెంటర్ లో మాస్ కాపీయింగ్ అయిందండి, కాబట్టి సీసీటీవీ ఫుటేజ్ పరీక్షించండి. ఎందుకంటే ఒక అయాన్ సెంటర్ కి నేను ఎగ్జామ్ రాశాను. అదే అయాన్ సెంటర్ లో నేను ఎగ్జామినేషన్ కి సంబంధించి సీసీ ఫుటేజ్ అడిగితే సీసీ ఫుటేజ్ లేదు అని గవర్నమెంట్ రెస్పాన్స్ ఇచ్చింది అని ఈ విషయాల కోసం మాట్లాడితే కమిషనర్ గారు ఏమంటారు అంటే అయాన్ సెంటర్ తాలూకు క్రెడిబిలిటీ గురించి మాట్లాడతారు ఆయన. ఇప్పుడు అయాన్ సెంటర్ తాలూకు క్రెడిబిలిటీ అందరికీ తెలిసిందే, మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. ఇట్ ఈస్ కంప్లీట్ డెడికేటెడ్ ఏంటంటారు ఎగ్జామినేషన్ సెంటర్ అని. కానీ ఇన్సైడ్ ద ఎగ్జామినేషన్ సెంటర్ లో ఏం జరిగింది అనే దానికోసం సీసీ ఫుటేజ్ మనం అడిగితే మనం ఎలాంటి సెంటర్లు సెలెక్ట్ చేసాము, ఎలాంటి సెంటర్స్ కోసం మనం ఎగ్జామ్ కండక్ట్ చేసాము, దాని తాలూకు అయాన్ సెంటర్స్ తాలూకు క్రెడిబిలిటీ ఏంటి, సెంట్రల్ గవర్నమెంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది ఇక్కడ, ఇవన్నీ చెప్తారు. లేకపోతే ప్రాబ్లమ్ ఎవరిదైతే మాది మా ప్రాబ్లం ఎలా ఉన్నది, మాకు 1:1 లో లెటర్లు ఇచ్చినారు, కాల్ లెటర్లు ఇచ్చారు, మమ్మల్ని పిలిచారు అంటే దానికి ఎవరైతే ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకోండి, నా పేరు చెప్పి కిరణ్ గారు మాట్లాడుతూ ఇలా అన్నారు. ఈ కిరణ్ గారి కేసులోని ఆయనకి ఎగ్జాంపుల్ చెప్తున్నారు అనమాట, 350 ర్యాంక్ వచ్చింది. కానీ విషయం ఏంటంటే ఈ రిజర్వేషన్ కేటగిరీలో ఆయనకి ఫలానా చోట రావడం, ఇప్పుడు ఆయన అక్కడి నుంచి ఏం చదివేసినా అది మీడియాలో ఒకదాని కింద వస్తే ఒక న్యూస్ కింద వస్తుంది. ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నారు అనేది ఆయన చెప్తా ఉంటారు. చెప్పిన తర్వాత ఆ విషయాన్ని క్రాస్ క్వశ్చన్ చేయడానికి ఎవరున్నారు అక్కడ? కరెక్ట్.